హారీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కార్యార్థాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాస్ లో ఫీలింగ్. ఎస్ మిస్టర్ నవదీప్. ఎస్ అదేదో కార్డులు బానే ఉన్నాయి, మీ వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు ఇస్తారు అని. వెన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? గట్టిగా ఆడండి. అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ట్రై అండ్ గెట్ 2 stars లైక్ మిస్టర్ నాగా. మధ్యలో ఆడేందుకు యాదవా? నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదురా, నాకు బాగురా నువ్వు. ఆ సర్ప్రైజ్ ఎవరికో కాదు, నవదీప్ కి. బేసిక్ గా ఈ రోజు బాగా చేస్తారండి కాంపిటీషన్ ఈ రోజు. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. కామన్ మ్యాన్ ని ఒక సూపర్ స్టార్ నవదీప్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మీ నలుగురు అండ్ నిన్న ఆటలో అరటి తొక్కైన కల్కి. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆ కత్తెరని పట్టుకుంటారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ కనెక్షన్ ని కట్ చేసి కొత్త కనెక్షన్ అతికించుకోవడానికి చాయిస్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నీ ఇంటి పేరులోనే కాదు, నీ ఒంటిలో కూడా దమ్ముందని ప్రతిసారి రుజువు చేస్తున్న శ్రీజ. కల్కిని చూస్ చేసుకుంటా. ఎందుకు? ఆపర్చునిటీ రాలేదు, ఇద్దాం, ఇస్తే ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. దాన్ని చూసావు, మిగతా వాళ్ళకి ఎవరికి? ప్రియాతో ఆడాను నేను. షాకీబ్ లక్ నాకెందుకో కొంచెం. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అయ్యో అమర్దీప్ గుర్తొస్తుంది నాకు. అరే ప్లీజ్ రా, అరే ఒక్కసారి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హరీష్ గారితో కూడా నేను ఆల్రెడీ ఆడాను అనమాట. అండ్ నాకు అతను కాంపిటీషన్ గా కావాలి, సేమ్ టీం కన్నా కొంచెం ఆపోజిట్. ఇక్కడ దమ్ము టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? ఏమో లక్ లక్ అంటారు కదా, ఏమో నా లేడీ లక్ ఏమో. బిర్యానీ నో చెప్పే చాయిసే లేదు ప్రియా. ఒరే దుష్ట సోదరా, ఎంత పని చేసినావురా. ఇప్పుడు నువ్వు ఏది ఎంచుకుంటావు మరి, హరీషా శ్రేయానా? హరీష్ గారు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అన్యాయం చేసేసారే మా శ్రేయాకి, పాపం. వెరీ గుడ్ పవన్, వాట్ అ స్ట్రాటజీ. కానీ నీ కింద నుంచి అన్ని లాగేసుకుంటున్నారు చూ. తీసుకుంటున్నాడా దాస్తున్నాడా? ఏమో సార్ నాకు కనబడదు. నీకు వేరే కలర్స్ ఏమైనా కావాలా? కలర్స్ కి సంబంధం లేదురా సామి, నన్ను నమ్మండిరా. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. 25-26. ఓ టై. ఇట్స్ టై బిట్వీన్ మనీష్ అండ్ పవన్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం ఇలాంటిది మనము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏం చేద్దాం జూరీ? ఆలోచిద్దాం. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. షార్ట్ ఫుట్ ప్లేయర్, హౌ డిడ్ ఇట్ మిస్ మా? నేను యాక్చువల్లీ నీకు అడ్వాంటేజ్ ఉంటుంది గేమ్. అన్నాం కూడా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఏమైంది చెప్పు ఒకసారి. బ్యాగ్స్ తక్కువ ఉన్నాయి, ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే ఈ రోజు ఈ టాస్క్ లో గెలిస్తే నీ దగ్గర నుంచి నీ ఎల్లో కార్డ్ ని నేను రిటర్న్ తీసేసుకుంటా. నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. బాస్ గుండు బాస్. మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. ఫస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది జూరీ. హూ ఇస్ ఇట్? ఒక 2 నిమిషాలు ఇస్తారా కొద్దిగా? సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, తెలుగు డేషన్ రండి. సో ఈ రోజు ఎల్లో కార్డ్ శ్వేత. పరిస్థితులు ఎలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? I'm really sorry to say you get another yellow card. It's a red card. You're out of the game. ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. జడ్జెస్ ఇంకా వెళ్ళిపోవచ్చుగా? No. ఇంకొక ట్విస్ట్ ఉంది ఈరోజు. ఇంకో ట్విస్టా? అభిజిత్ మనీష్ దగ్గర నుంచి ఎల్లో కార్డ్ రిటర్న్ తీసుకున్నారు. ఈ ఎల్లో కార్డ్ మా దగ్గర ఉంచుకోలేము. సరే మ్యాటర్ వద్దాం. ఇప్పుడు నేను ఇవ్వబోతున్న ఎల్లో కార్డు ఇట్స్ సెకండ్ టైం ఎల్లో కార్డ్, సో ఇట్స్ అనదర్ ఎలిమినేషన్. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. ముందు నుంచి స్ట్రాంగ్ గా బ్యాక్ చేసిన మనిషి ప్రసన్న. వెళ్ళిపోండి సార్, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. Yes, so sorry to say ప్రసన్న, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీ జర్నీ ఇంతటితో పూర్తయిపోయింది. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే.